ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జన్మదిన ప్రతి ఏలూరు జిల్లా ఆఫీస్ ఆవరణలో గౌరవనీయులు శుభాకాంక్షలు చేసుకుంటూ ముందుగా మన ఏలూరు ఇన్ఛార్జ్ మామిడి జయప్రకాష్ జేపీ గారిని, అలాగే మన నగరాధ్యక్షులు గారిని, అలాగే వేదిక అందించిన మన ఎస్ఎస్ఎల్ పెద్దల్ని అందరినీ కూడా మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కోరుకోవాలని కోరుతున్నాం. కొద్దిగా జరిగితే చాలా ఆనందంగా మీ కార్యక్రమాన్ని నడిపించవలసిన మనం చేస్తున్నాం. రిఫ్లెక్ట్ అవుతుంది. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జై జగన్, జై జగన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఏపీ గారి నాయకత్వం, ఏపీ గారి నాయకత్వం, అమిర్పల్లి జయప్రకాష్ గారి నాయకత్వం, జోహార్ జగన్, జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొనసాగిద్దాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాలు. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జై భీమ్. डॉक्टर बी आर अम्बेडकर अमर है, डॉक्टर बी आर अम्बेडकर अमर है, आनंद जोहार अमर है डॉक्टर बाबासाहब अंबेडकर, बाबासाहब अंबेडकर अमर है, डॉक्टर बाबासाहब अंबेडकर अमर है, डॉक्टर बाबा साहेब अंबेडकर है, डॉक्टर बाबा साहेब अंबेडकर अमर है, बाबा साहेब अंबेडकर आलोचना विधानम, अंबेडकर आलोचना विधानम. जय भीम, 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 जय भीम. चलो जय भीम, जय भीम, जय भीम, जय भीम, जय भीम. గారికి మనందరం ముఖ్య అతిథి గౌరవనీయులు ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి చేసినటువంటి జిల్లా అధ్యక్షులు యారా ఆనంద్ గారికి, ఈ కార్యక్రమంకి ఇచ్చే ప్రపంచ మేధావి భారతరత్న అందరూ వాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ధన్యవాదాలు తెలియజేస్తూ, భారతదేశ చరిత్రలో ప్రపంచ మేధావి అస్పృశ్యతకు లోనై ఆ రోజుల్లో విద్యను అభ్యసించి భారతదేశంలో
ఈ రోజున బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలకు ఏలూరు జిల్లా పార్టీ ఆఫీసుకి చేసిన ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు ఈ కార్యక్రమం ఎంత విజయవంతంగా జరగడానికి ముందుకు వచ్చి ఈ కార్యక్రమం మొదలుపెట్టిన జిల్లా ఎస్సీసీఎల్ రథసారథి తేర ఆనంద్ గారికి, అలాగే మా పట్టణ ఎస్సీసీఎల్ అధ్యక్షులు సోదరుడు ఎలపల్లి జగదీష్ గారికి, రాష్ట్ర ఎస్సీసీఎల్ జనరల్ సెక్రటరీ సుధీర్ బాబు గారికి, జిల్లా అధికార ప్రతినిధి మున్నల జాన్ గారికి, నెల్లూరు జెడ్పీటీసీ లీలా గారికి, అలాగే మా పట్న నియోజకవర్గ అధ్యక్షులు గుడిదేవి శ్రీనివాస్ గారికి, జిల్లా బీసీసీ కార్యక్రమం ఇంత బాగా జరుగుతానికి వైఎస్ఆర్ పార్టీ అభిమానులకు, కార్యకర్తలకి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానం, అలాగే బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఆశయాలు, ఆయన చెప్పిన రాజ్యాంగ విలువలకు ఇవాళ అందరూ కూడా ప్రతి మనిషి ఆ విలువలు, ఆ యొక్క రాజ్యాంగంలో ఆయన రాసిన ప్రతి విలువైన సూక్తులు మన భారతదేశంలో అమలు పరిచే విధానంలో ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందారు. అది కులాలు మతాలతో సంబంధం లేదు. ప్రతి కులంలో, ప్రతి మతంలో ఎవరైతే ధనికులు కాకోకుండా మధ్యతరగతి వాళ్ళ దగ్గర నుంచి అనగానే ప్రతి వర్గాల వారికి అంబేద్కర్ గారి యొక్క ఆయన పెట్టిన విధి విధానాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి ప్రయోజనకారిగా ఉన్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మధ్యప్రదేశ్ లో జన్మించారు. ఆయన జన్మించిన తర్వాత బాంబేలో ఆయన డిగ్రీ పట్టా పొంది విదేశాల్లో ఆయన పిహెచ్డి చేసి అతి చిన్న వయస్కుడుగా ఉండగా 1917వ సంవత్సరంలో ఆయన డాక్టరేట్ అవ్వడం జరిగింది. మన భారతదేశానికి ఆయన డాక్టరేట్ తీసుకొచ్చినప్పుడు చాలా మంది అగ్రవర్ణాల వారు ఎంతటి యొక్క గౌరవం ఒక దళితుడు పొందేదంటే ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం అని అందరూ ఆశ్చర్యపోయారు. ఆ రోజు నుంచి కూడా అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం పట్ల, అలాగే అనగారిన వర్గాల పట్ల ఆయన చూపించే మమకారం అంతా కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆయన రాజ్యాంగ తీర్మానం చేయడానికి ఆయన చైర్మన్ గా ఉంటాం, అలాగే దాంట్లో చేసిన విధి విధానాలలో ఇవాళ ప్రతి దళిత వర్గానికి కానీ, అనగారిన వర్గానికి కానీ, ప్రతి వర్గానికి ఎవరైతే లోపావతి లైన్ లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా పిల్లల చదువుకు కానీ, అలా రాజకీయ భవిష్యత్తుకు కానీ ఇవాళ అందరికీ ఒక ప్లాట్ఫామ్ వేసిన నాయకుడు బిఆర్ అంబేద్కర్ గారు. కాబట్టి ఆయన్ని మనం కానీ, మన తర్వాత కానీ ఎవరో కూడా స్మరించుకుంటారు కానీ ఎవరో మర్చిపోరు. అలాగే ఆయన బాటలో మన యువ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తాం మనందరికీ చాలా ఆనందదాయకమైన విషయం. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నా ఎస్సీ, నా బీసీ, అలాగే అగ్రవర్ణాల్లో ఉన్న మధ్యతరగతి వారు, అనగారిన వర్గాల వారు, వాళ్ళందరికీ నా జీవితం అంకితం అని ఆయన ఉన్న 5 సంవత్సరాల్లో ఆయన చేసిన సంస్కరణలు కానీ, ఆయన ఇచ్చిన సంక్షేమ పదాలు కానీ పొందని ప్రజలు మన ఆంధ్రప్రదేశ్లో లేదంటే అతిశయోక్తి లేదు. ప్రతి కులం వారిని, అగ్రవర్ణాల వారు కూడా ఆరోగ్యశ్రీని ఉపయోగించుకుని ఎంతమందికో వారి జీవితాలు నిలబెట్టుకున్న రోజులు చాలా ఉన్నాయి. కరోనా సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు చూపించిన విధానం ప్రతి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ దాంట్లో లబ్ధి పొందారు. మనందరం బతుకున్నామంటే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు చదవాలి. ఆయనకి దళిత వర్గాలంటే ఎంత అభిమానం అనేది ఒక చిన్న ఉదాహరణ. మన ఆంధ్రదేశం విడిపోయిన తర్వాత జిల్లాల పెంపు జరిగింది. ఆ జిల్లాల పెంపులో ఆయన కోనసీమని అంబేద్కర్ గారి పేరు పెడతాం,
ఆయన ఆ పేరు పెట్టినందుకు ఎంతమందితోనో ఆయన చాలా మాటలు పడ్డారు, ఎన్నో ధర్నాలు జరిగినాయి. అయినా ఆయన నేను ఒకసారి మాట ఇచ్చాను, అంతటి మహానుభావుడు పేరు పెడతాం అనేది మన అందరికి గర్వకారణం అని ఆయన పేరు పెట్టి అందరికీ కూడా ఆయన స్ఫూర్తి అయ్యారు. అలాగే విజయవాడ నగరం నడిపొట్టిన అతి పెద్ద అంబేద్కర్ గారి కాంస్య విగ్రహం ఎవరు ఊహించని విధంగా, ఎవరు ఆలోచించని విధంగా విజయవాడ నలబొట్టులో కొన్ని వేల కోట్ల రూపాయలు ఆస్తుంది. ప్రతి ఒక్కరు ఆయన వ్యతిరేకించారు. ఈయనేంటి విజయవాడ రాగానే మాకు ఎదురుగా అంబేద్కర్ గారి బొమ్మ కనబడుతుందండి, మేమందరం దీన్ని వ్యతిరేకిస్తున్నాం చాలా మంది మాట్లాడిన సమయంలో అంబేద్కర్ అనే ఆయన ఒక రాజ్యాంగ నిర్మాణకర్త, ఆయన మనకి దేవుడితో సమానం. మనం విజయవాడ నగరం నడిబొడ్డులో మనం దిగినప్పుడు అలాంటి వ్యక్తిని చూస్తే మనకు కొంత జ్ఞానం కలుగుతుంది. కాబట్టి అలాంటి వ్యక్తి విగ్రహం ఇక్కడ ఉండాలని ఆయన ఎన్ని అడ్డంకులు వచ్చినా దాన్ని పూర్తి చేసి ఓపెన్ చేశారు. ఇందాక సోదరుడు ఆనంద్ గారు చెప్పినట్టు అది 7 గంటలకే మూసేస్తున్నారు, మనం జగన్మోహన్ రెడ్డి గారు వివరించుకోవాలని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి మంచి పని ఇవాళ పాడు చేయటమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. కాబట్టి ఆనంద్ గారు ఎంతో సమయం లేదు, అప్పుడు ఆల్రెడీ సంవత్సరం గడిచిపోయింది, ఇంకా 4 సంవత్సరాలే. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక 24 గంటలు ఏ రోజైనా సంబంధించే విధంగా ఆయన తీసిన కార్యక్రమం జరుగుతుంది. మీ అందరూ నాయకులు కానీ కార్యకర్తలు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి మీ అందరూ చేస్తున్న కృషి, ఇవాళ జరుగుతున్న పోరాటాల్లో కానీ మీ అందరూ ఇబ్బంది పెడుతున్న అంశాల్లో కానీ ధైర్యంగా ముందుకొచ్చి నిలబడినందుకు మీరందరూ డెఫినెట్ గా 4 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా మళ్ళీ చూస్తాం. ఆయన జరుగుతున్న ప్రతి ఒక్క కార్యకర్తల మీటింగ్ లో కానీ నాయకుల మీటింగ్ లో కానీ ఆయన చెబుతున్నది ఒకటే, గతం మర్చిపోండి, ఇవాళ కొత్త జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తారు. కార్యకర్త అనే అతనికి నేను మళ్ళీ ఆ ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న తర్వాత కార్యకర్తకి నేను ఎలా ఉపయోగపడతానో, కార్యకర్త ఏం నష్టపోయాడో అవన్నీ నేను చేస్తానని ఆయన సభాముఖంగా చెప్తున్నారు. కాబట్టి మనందరం ఆయన గెలిపించుకుని మన కార్యకర్తల మనోభావాలు పెంచుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన జిల్లా ప్రెసిడెంట్ గారికి ఇవన్నీ తెచ్చినటువంటి మహానుభావుడు మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన రచించిన రాజ్యాంగ భిక్ష వల్ల ఈ భారతదేశానికి ఒక దశ దిశ నిర్దేశం చెప్పినటువంటి గొప్ప మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన ఒక ఆలోచన విధానాన్ని దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముందుకు తీసుకెళ్లి బడుగు బలహీన వర్గాల పేదల కోసం ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి పేదల గుండెల హృదయాల్లో చెరగల మూత్ర వేసుకున్న మహోన్నత నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లి ఎలిమెంట్ కాంస్య విగ్రహం విజయవాడ నడిబొడ్డును పెట్టి దళిత జాతి ఆత్మగౌరవం నింపినటువంటి మహోన్నత నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేస్తా ఉన్నా. ఈనాడు భారతదేశంలో శాసనసభ అధ్యక్షుడిగా మరి వైఎం మోషన్ గారిని ఒక ఎస్సీ సమాజంలో నియమించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని మీ అందరికీ సామూహికంగా తెలియజేస్తా ఉన్నా. అలాగే మహిళల్లో హోంమంత్రిగా సుచరిత మేడం గారికి, అలాగే మరి కాలేడు మంత్రి గారికి అవకాశం ఇచ్చినటువంటి మహోన్నతమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మీ అందరూ సామూహికంగా తెలియజేస్తా ఉన్నా. ఎంపీటీసీలుగా గా జడ్పీటీసీలుగా కార్పొరేటర్లుగా పదవులు అవరోధించారంటే దానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనందరూ కూడా కష్టపడి రాబోయే తరంలో మనందరం కూడా ఒకసారి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్మరించుకుంటూ మన ఒంగోలు సెంటర్ లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ ఉంది కార్యక్రమం విజయవంతం చేస్తున్న కోరుకుంటూ మన జిల్లా ఇన్ఛార్జ్ మన మరి ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన ఏలూరు ఇన్ఛార్జ్ మాల్పల్లి జయప్రకాష్ గారికి, అలాగే ఇతర నాయకులకు, జిల్లా నాయకులకు, రాష్ట్ర నాయకులకు అందరికీ కూడా వచ్చేసినటువంటి
నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. జై భీమ్. బిఆర్ అంబేద్కర్ గారి జయంతి. మనం ఆయన గురించి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మరి చూసుకుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చిన్ననాటి నుంచి కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ మరి స్కూల్ జీవితంలో కానీ అలాగే హై స్కూల్ జీవితంలో కానీ ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అయినప్పటికీ కూడా ఆయన పట్టు వదలకుండా మరి ఎన్నో డిగ్రీలు సాధించి ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందారు. అంత మేధావి అయినటువంటి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మన భారతదేశం గుర్తించి మన రాజ్యాంగాన్ని రచించడానికి కమిటీ చైర్మన్ గా ఇవ్వడం జరిగింది. మరి అంతేకాదు మరి రాజ్యాంగంలో పొందుపరిచిన విషయాలు చూసుకుంటే మరి చాలానే ఉన్నాయి. కానీ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. మరి ముఖ్యంగా మహిళల కోసం హిందూ కోడ్ బిల్ అనేది తీసుకురావడం జరిగింది. తద్వారా ఏంటంటే ఆస్తిలో సమాన హక్కు, అలాగే వారసత్వ హక్కు, ఆస్తిలో హక్కు, అలాగే రీమ్యారేజ్ యాక్ట్, అలాగే పురుషులతో పాటు సమాన హక్కు కల్పించిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అలాగే కార్మికుల కోసం ఆనాడు కార్మికులు మరి ఎక్స్‌ప్లాయిట్ చేయడం జరిగింది కార్మికులను. అలాంటి పరిస్థితి లేకుండా మరి కార్మికులకు పని వేళలు ఏర్పాటు చేసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అలాగే మరి ఈఎస్ఐ కానీ ఈపీఎఫ్ కానీ వచ్చి అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చదవని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాను. అలాగే ఫ్యాక్టరీస్ యాక్ట్ కానీ అలాగే మరి యూనియన్ కానీ ట్రేడ్ యూనియన్ కానీ వచ్చి అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి వాటి వల్ల ఏంటంటే కార్మికులకి మరి సౌకర్యాలు, పని వేళల్లో, పని సమయాల్లో, పని ప్రదేశాల్లో సౌకర్యాలు ఏర్పాటు చేయడం, వారి బాగోగులు చూసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఆలోచించిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి అలాంటప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒకళ్ళకే అలాగే నేను చెప్పి మనం ప్రశ్నించుకోవాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి రిజర్వేషన్ ద్వారా బడుగు బలహీన వర్గాల కోసం మరి రిజర్వేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు రిజర్వేషన్ ద్వారా మరి అనేకమైన మంది ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, ఐపీఎస్ ఆఫీసర్లు కానీ, డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ అయ్యారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చదివే. అలాగే రాజకీయ నాయకుల్లో మరి మేము ఈ రోజు ఈ స్థాయికి ఈ ముందు మాట్లాడడానికి ఎదిగామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చదివే అని చెప్పి తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా మరి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దేశభక్త నాయకుడు మన అంబేద్కర్ గారు. ఆయన రచనలో ఆయన రాసిన రాజ్యాంగం వల్లనే నేను ఒక గ్రూప్ కాపు ఏలూరు డిప్యూటీ మేయర్ కానీ, సిటీ ప్రెసిడెంట్ కానీ, అలాగే అనగారిన కులాలందరూ కూడా ఉన్నతమైన పదవుల్లో కూర్చోబెట్టిన మహోన్నత వ్యక్తి ఎవరన్నారంటే బిఆర్ అంబేద్కర్ గారు రాసించిన రాజ్యాంగమే. ఆయన స్ఫూర్తితో మనమందరం కూడా ఆయన ఏదైతే కళలు ఉన్నాయో అవన్నీ నెరవేర్చడానికి మనందరం సంసిద్ధంగా ఉండాలి. ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అలాగే మన ఎస్సీ జిల్లా అధికార ప్రతినిధి మునం జాన్ గురునాథ్ గారు, మాజీ ఎంసీ చైర్మన్ ఏలూరు జిల్లా డిజిటల్ అధ్యక్షులు వీర చిరంజీవి గారు, అలాగే ఏలూరు డిజిటల్ అధ్యక్షులు కిరణ్ దుర్గారావు గారు, మా సహచర మాజీ డిప్యూటీ మేయర్ సుధీర్ గారు, జెడ్పీటీ సభ్యులు, ఇక్కడ విచ్చేసిన పదిరెడ్డి గారు కానీ, వేదిక మీద ఉన్న పెద్దలు, ఇతర ఆశీర్వదిన నాయకులకు, మహిళా సోదరులకు, ప్రస్తుతానికి అందరికీ నమస్కారాంజలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అలాగే మన ఎస్సీ జిల్లా అధికార ప్రతినిధి మునం జాన్ గురునాథ్ గారు, మాజీ ఎంసీ చైర్మన్ ఏలూరు జిల్లా డిజిటల్ అధ్యక్షులు వీర చిరంజీవి గారు, అలాగే ఏలూరు డిజిటల్ అధ్యక్షులు కిరణ్ దుర్గారావు గారు, మా సహచర మాజీ డిప్యూటీ మేయర్ సుధీర్ గారు, జెడ్పీటీ సభ్యులు, ఇక్కడ విచ్చేసిన
పరేష్ రెడ్డి గారు కానీ వేదిక మీద ఉన్న పెద్దలు ఎదురు ఆశీర్వదించిన నాయకులకు మహిళా సోదరులకు ప్రస్తుతానికి అందరికీ నమస్కారాంజలి. రాజ్యాంగం ప్రకారం ఈ రోజున మనందరం కూడా కులం మతం ప్రాంతం లేకుండా అన్ని అగ్రగత కులాల వాళ్ళతో కూడా మనం కూర్చోగలుగుతామంటే అది కేవలం అంబేద్కర్ గారి యొక్క దయానండి. ఎందుకంటే ఈ రోజున మరి ఆయన రచించిన రాజ్యాంగం ప్రకారమే ఉన్నత పదవుల్లోనే కానీ మరి మనం రాజకీయంగా కానీ అన్ని విషయాల్లో కూడా మనం ముందుకు వెళ్తున్నాము. ఆ భావం కలిగిన మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మహిళలకు ఎంతో ప్రాధాన్యత కల్పించి మహిళలు ముందుంటే అన్ని విధాలుగా కుటుంబం ముందుంటుందని ఆలోచన చేసి మరి రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఎవరి విధంగా 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం, అదే విధంగా మరి అమ్మఒడి కానీ మరి ఆసరా కానీ చేయూత ఏ పథకం చేసినా మరి ఆడవాళ్ళని దృష్టిలో పెట్టుకొని చేసిన ఏకైక నాయకుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు. మరి అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ వెళ్ళి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేను తెలియజేస్తున్నాను. మరి అట్లాంటి ఆశయ సాధన కలిగిన వ్యక్తి ఈ రోజున విజయవాడ నడిబొడ్డులో మరి దళితులను తలెత్తుకునే విధంగా మరి అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించడం అంటే అది పెద్ద సవాల్తో కూడిన పని. మరి అగ్రవర్ణాలు కూడా గడవకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వారికి మేము ఎప్పుడు దళితులు జగనానికి రుణపడి ఉంటాము. కొంతమంది అంటూ ఉంటారు అంబేద్కర్ గారు దళితులకే నాయకులని, మాకంటే ఎక్కువ ఫలాలు అనుభవించేది అగ్రవర్ణ వాళ్ళే అనుభవిస్తున్నారు. మేము దళితులు అని చెప్పుకుంటున్నాం కానీ అంబేద్కర్ ఇచ్చిన మరి రిజర్వేషన్ లో మేము చాలా కోల్పోయి మేము అనుభవించట్లేదు కానీ మరి అన్ని కులాల వాళ్ళు అనుభవిస్తున్నారు అది తెలుసు. అయినప్పటికీ అనాథన ఉద్దేశంతో అంటారు వాళ్ళు, ఎందుకంటే ఎస్సీలకే అంబేద్కర్ దేవుడు అని, ఆయన అందరికీ దేవుడు అని చెప్పేసి ఈ సందర్భంగా అవకాశం కల్పించిన సిటీ అధ్యక్షుడు జిల్లా వారికి నేను డిప్యూటీ మేయర్ అని చెప్పి అన్నగారు చెప్పినటువంటి సందర్భం ఎలాగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానంతో అవకాశాలు కల్పించారు మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. మీ అందరికీ తెలుసు మరి ఆయన ప్రపంచ మేధావి అని చెప్పి మరి విజయవాడ నడిబొడ్డున 125 అడుగుల విగ్రహాన్ని అంబేద్కర్ మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాము. మరి ఆయన ఏదైతే మరి అన్ని కోట్లు పెట్టి అంబేద్కర్ స్మృతి వనాన్ని జై భీమ్ జై భీమ్ అమర్ రహే డాక్టర్ బాబాసాహెబ్. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరవనీయులు మామిడిపల్లి జయప్రకాష్ గారు జేపీ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మరి ఇక్కడ ఎంత ఘనంగా ప్రారంభమైనందుకు ముందుగా జేపీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ఎదురుగా ఉన్నటువంటి మన కరుణ కట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీర విజయులు ఏలూరులో కానీ తెలంగాణలో కానీ ఎన్ని అరాచకాలు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా పెద్దకుండా మేమున్నామంటూ ధైర్యం ఇచ్చే ముందు మీరందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి సోదరులారా, ఈ రోజున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క మరి జయంతి కార్యక్రమాన్ని ఈ రోజున ఇక్కడ మన నగరం నడిపొట్టులోనే కాకుండా ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు యావత్ ప్రపంచం అంతా ఆయన యొక్క గొప్పతనాన్ని స్మరించుకుంటూ ఆయన యొక్క జయంతి కార్యక్రమం చేస్తున్నారంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క గొప్పతనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. అందుకనే అంబేద్కర్ గారు అందరి వాడు అని చెప్పి ప్రతి ఒక్క మేధావులు విద్యావంతులు చెప్తూ ఉంటారు. కానీ దురదృష్టవశాత్తు మరి కొంతమంది మేధావులు మరి అగ్రకుల అహంకారులు మరి అంబేద్కర్ గారు కేవలం దళిత బడుగు బలహీన వర్గాల వరకే పరిమితం, ఆయన వాళ్ళకే నాయకుడు అని చెప్పి కొంతమంది సూచిస్తూ ఉన్నారు. అది చాలా పొరపాటు. అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం వల్లే ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ప్రతి ఒక్కరికి కూడా సమాన హక్కులు కల్పించినటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మనందరం ఇప్పుడు బయలుదేరి
శుభం సంబరం జీవి మాల్ తో ప్రారంభం. ప్రతి 10,000 రూపాయల షాపింగ్ పై 149 రూపాయలకే డఫల్ బ్యాగ్, 15,000 రూపాయల షాపింగ్ పై 549 రూపాయలకి 20 ఇంచెస్ సూట్ కేస్, 25,000 రూపాయల షాపింగ్ పై 749 రూపాయలకే 24 ఇంచెస్ సూట్ కేస్, 30,000 రూపాయల షాపింగ్ పై 949 రూపాయలకే 28 ఇంచెస్ సూట్ కేస్ పొందండి. ఇంకా షాపింగ్ పై గిఫ్ట్ వోచర్ ఉచితంగా పొందండి. జీవి మాల్, విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట, ఏలూరు.